తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బడ్జెట్ పెరిగినా కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు నిర్మాతలకు కంగారు ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. సింపుల్గా ఒక సినిమాను 2 భాగాలుగా చేస్తున్నారు. అడిగితే కథ పెద్దదైపోయిందంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్గానే ముగించిన ఈయన వారణాసిని అలాగే చేస్తారా? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్లో చెప్పగలరా? బాహుబలితో ఇండియన్ సినిమాకు 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి. ఆ తర్వాత చాలా సినిమాలు 2 భాగాలుగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఒక రకంగా నిర్మాతలకు ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని RRR కు కంటిన్యూ చేయలేదు జక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. ఇద్దరు స్టార్ హీరోలున్నా కూడా RRR కథను పర్ఫెక్ట్ గానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లు ఈ సినిమాను ఒకే పార్టులో చెప్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూశాక ఇంత పెద్ద సినిమాను ఒకే పార్టులో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పారు రాజమౌళి. ముఖ్యంగా ఆయన చెప్పాలనుకున్న కథను ఈ వీడియోతో చెప్పారు. టైం ట్రావెల్ కథగా ఇది వస్తుంది. ఇందులో రామాయణంతో పాటు ఇంకా చాలా పీరియడ్స్ ఉన్నాయి. కాశీ మహానగరం చుట్టూ తిరిగే కథ ఇదని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. విడుదలైన వీడియో చూశాక ఖచ్చితంగా ఈ కథను ప్రాపర్ 2.5 గంటల్లో అయితే చెప్పలేరు. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్లా 3 గంటల 45 నిమిషాలు కావాల్సిందే. మరి అంత తీస్తారా, లేదంటే మధ్యలో మనసు మార్చుకొని 2 పార్ట్ సినిమాగా మార్చేస్తారా అనేది ఆసక్తికరమే. ఇప్పటికైతే ఇది ఒకే పార్ట్. 2027 సమ్మర్ విడుదల అంటున్నారు. చూడాలిక ఏం జరగబోతోందో. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.